పెద్దవడుగూరు మండలంలో భూమి హక్కుల కోసం సాధారణ కుటుంబాలు ఎదుర్కొంటున్న అవ్యవస్థితిపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా నివసించే కుళ్ళాయమ్మ కుటుంబానికి చెందిన భూమికి సంబంధించిన సర్వేను నిర్వహిస్తామని మండల రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ నిన్న ఫోన్ ద్వారా హామీ ఇచ్చారు. అయితే అక్కడి అధికారులు ఎవ్వరూ అందుబాటులో లేరు. బాధితుల వద్ద అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ ఆ భూమిని మాసినేని రామయ్య పేరుతో ఆన్లైన్లో నమోదు చేయడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవలసిన అవసరముందని, లేకపోతే తమ సమస్యను సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని మీడియా ద్వారా హెచ్చరించారు. ఎంఆర్ఓ మేడం గారు సర్వేకి రమ్మని రేత్రికి మారిపోయింది. అమరేంద్ర రామయ్య మేడానికి ఫోన్ చేసి ఏం చెప్పినారో లంచాలు ఏమన్నా ఇచ్చినారేమో మారిపోయింది. మేడం మమ్మల్ని రమ్మనింది, మేమంతా వచ్చినాం, మా జనాభా అంతా మేము తల్లుల పిల్లలను. కానీ మమ్మల్ని ఇక్కడ రాకోకుండా మేడం కూడా లేదు. సర్వేర్ సార్ మేము రాము, మేడం చెప్పండి అంటున్నాడు. మా భూమిలోకి వస్తామని చెప్పి కొంతవరకు మాకు ఫోన్లు కూడా చేసి ఇప్పుడు రామంటున్నారు. వచ్చినాక మేము వచ్చి అందరం ఇక్కడ నిలబడినాము, ఎవరు లేరు అధికారులు ఆఫీసులో కూడా. మాకు న్యాయం చేయాలా, చేయనప్పుడు పచ్చానా మేము పైకి తీసుకెళ్తాము. ఇదంతా సీఎం సార్ వరకు పోతుంది, పవన్ కళ్యాణ్ సార్ వరకు కూడా మేము దీన్ని తీసుకెళ్తామని చెప్తున్నాము. అన్ని రిజిస్టర్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. 81లో మా నాయనకు ఉంది, నాకు 20లో మా నాయన చేయించినాడు. మాకు పక్కా ఒరిజినల్ ఉంది. కానీ ఆన్లైన్లో ఉంటేనే కొలతలకు వచ్చాం, లేకపోతే రామంటున్నారు. దయచేసి మాకు ఈ న్యాయం చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు సార్ను, పవన్ కళ్యాణ్ సార్ను కోరుకుంటున్నాము, లోకేష్ సార్ని. మాకు ఎంఆర్ ఆఫీస్కు 6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము, ఎవరే కానీ స్పందించుకోకుండా ఉన్నారు. ఎంఆర్ఓ మేడం లంచాలకు మరిగింది. ఈ ఆఫీస్ అంతా లంచాలమయం అయిపోయింది. ఆఫీసు మాకు ఎన్నిసార్లు వచ్చినా కూడా ఎవరు స్పందించుకోకుండా మమ్మల్ని ఎన్నికి తిప్పి పంపిస్తున్నారు. మేము ఈసారి తప్ప ఈడ సమ్మె చేస్తాము, చేసుకొని పురుగుల మందు తాగుతాము మేడం ముందరే. మేడం చూసుకొచ్చే ఎన్ని మాటలు స్పందించుకోకుండా మేము వచ్చినప్పుడల్లా అవుతుకోళ్ళు నీకు ఏం లంచం ఇస్తున్నారో ఏం కథ ఏం చెప్తున్నారో మాకైతే మమ్మల్ని తిరిగి పంపించినారు. జాన్కులు నిన్న ఫోన్ చేసినారు కొలతలు ఎత్తామని. ఈరోజు మళ్ళీ అంతలేకే మనసు మార్చుకున్నారు. వచ్చేందుకు మమ్మల్ని రమ్మని మమ్మల్ని భద్రంగా మళ్ళీ వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. ఇది మేము ఖండిస్తాను ఎంఆర్ఓ మేడాన్ని.